యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంగము ప్రార్థింపగా ఆ సంకెళ్ళు విడిపోయేను. సంగము ప్రార్థింపగా ఆ సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతాలాయి. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతాలాయి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యం, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. ఆ ఎంతో బలమైనది. యెహోవా నీ నామము స్తుతి. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం.
నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడా ఆనందం, నీ సన్నిధిలో క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా, ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా, ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడా ఆనందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. మనమేసుని వారలము తన వారిగనే యుందుము, మనమేసుని వారలము తన వారిగనే యుందుము, మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము, మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము, మనమేసుని వారలము తన వారిగనే యుందుము, కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను, కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను, కనుగొంటిమి తండ్రి మహిమను జనతైక కుమారునిలో, కనుగొంటిమి తండ్రి మహిమను జనతైక కుమారునిలో, తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము, తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము, మనమేసుని వారలము తన వారిగనే ఉందుము, వారు నా తట్టు చూడగ వెలుగు కలిగే, వారు ఆయన తట్టు చూడగ వెలుగు కలిగే, మనలను తనే వెలిగించెను తన వాక్యము ద్వారానే, మనలను తనే వెలిగించెను తన మార్గము ద్వారానే, ప్రభు ఉత్తముడని ఎరిగి
తనకే స్తుతి పాడెదము. ప్రభు ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. దైవపుత్రుడు సజీవరాల ఇంటిని కట్టుచున్నాడు. దైవపుత్రుడు సజీవరాలతో ఇంటిని కట్టుచున్నాడు. దేవుని తేజమురాగా మహిమతో నిండే గృహము. దేవుని తేజమురాగా మహిమతో నిండే గృహము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. ఆయన మందిరములో తన మహిమను పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతాలతో వచ్చును. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతాలతో వచ్చును. కనిపెట్టు వారెత్తబడుదురు, తన మహిమ పొందెదరు. కనిపెట్టు వారెత్తబడుదురు, తన మహిమ పొందెదరు. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మహిమా నివాసించు మహిమా రాజ్యంబు మహిమాతో నిండి ఉండును. మహిమా నివాసించు మహిమా రాజ్యంబు మహిమాతో నిండి ఉండును. మన ప్రభువే దీపమయుండును, తన వెలుగు ప్రచురమగున్. మన ప్రభువే దీపమయుండును, తన వెలుగు ప్రచురమగున్. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. ఎందుకు ఈ ఘోర పాపి చేరదీశావు ప్రభువా? ఏముంది నాలో నీ పరిశుద్ధత లేది, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపి చేరదీశావు ప్రభువా? ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదు, అయినా నన్ను ప్రేమించితివే. అయినాను నన్ను కరుణించావు, ప్రేమించావు నన్ను.
విడిపించావు. అయినాను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఎందుకు ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా? ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. అయినాను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినాను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బంధింపబడి నీ నోరు తెరువలేదే. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బంధింపబడి నీ నోరు తెరువలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నడిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఎందుకు ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా? ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అయినాను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినాను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఉమ్మిడి నీదు మోము పైన నా కోసం భరించావా. గుచ్చిరి శిరమున్ ముల్లా మకటాన్ని నా కోసం భరించావా. ఉమ్మిడి నీదు మోము పైన నా కోసం భరించావా. గుచ్చిరి శిరమున్ ముల్లా మకటాన్ని నా కోసం భరించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఎందుకు ఈ ఘోర పాపి చేరదీశావు ప్రభువా? ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి. అయినాను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినాను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఎందుకు ఈ ఘోర పాపి చేరదీశావు ప్రభువా? ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే,
అయినా నన్ను ప్రేమించితివి. హల్లెలూయా. దేవునికి వందనాలు. స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలాగ కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు అందరిని దీవించినాక ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రారంభంగా ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ దినం ప్రియులారా ప్రారంభంగా మనం చదివి ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. స్తోత్రం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఆమేన్. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో రాసిన పత్రికలో ఒక వచనం అన్నమాట. కాబట్టి కొరింథీ సంఘం ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ స్పిరిచువల్ బేబీస్ అంటే సువార్త విని కొత్తగా జన్మించిన వారు, కొత్త వారు అంటే చాలా మంది ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వారి మధ్యలో భేదాలు వచ్చినట్టు ప్రియులారా మనం మొదటి అధ్యాయం నుండి మనం అర్థం చేసుకోవచ్చు. భేదాలు రావడానికి కారణం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా మనం చూస్తున్నట్టే అంటే భేదాలు రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కొందరు కొన్నిసారి భాషని బట్టి భేదాలు కొందరు తీసుకొని వస్తారనమాట. సాతాను గాడు భేదాలు తీసుకొని రావడానికి రకరకాల విధంగా పనిచేస్తాడు. భేదాలు కానీ కులాన్ని బట్టి కానీ డబ్బుని బట్టి, డబ్బు తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనే విషయం. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే లీడర్స్ మధ్యలో ఒకరు నేను పేతురు వారని, కొందరేమో పౌలు వారిని, కొందరేమో కేఫా వారిని, ఇలాగే. కాబట్టి దాని మధ్యలో ఉన్న దేవజనుడు ప్రియులారా మనం చూసినట్లయితే సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రియులారా హైలైట్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి ప్రియులారా ప్రకటించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. రెండవ అధ్యాయము 2వ దినం కూడా ప్రియులారా మనం చదువుదాం. 2వ దినం కూడా మనం చదువుదాం. మేము యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య మెరుగుదనని నిశ్చయించుకుంటున్నాము. ఎస్, 2వ దినం. ఈ 2వ దినము ప్రియులారా మనం చూసినట్లయితే వారి మధ్యలో ఉన్నప్పుడు ఆ దేవజనుడు ఏం చేస్తారంటే యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాము. 2 యేసుక్రీస్తు మీద ఫోకస్ చేస్తుంది అనమాట. సంఘాన్ని దేవ జ్ఞానాన్ని బట్టి ఆ దేవుని ప్రేమలోనికి నడిపిస్తానమాట. దేవుని ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ ప్రియులారా ప్రారంభంగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలన మనం లోతుగా తెలుసుకోవాలి. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు సిలువ వేయబడామని సత్యం, దాని యొక్క లోతైన సత్యాలు ప్రియులారా మన పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. అంటే నిజంగా యేసుక్రీస్తు కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టి, కాబట్టి దానికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. దానిలో ఒకటి మనం చూస్తున్నది మన పాపాలు మోసుకొని పాప శిక్ష యేసుక్రీస్తు ప్రియులారా భరించుకొని నాకు మీకు బదులుగా ప్రాణం పెట్టామన్నమాట. యేసుక్రీస్తుని ప్రియులారా మనం చూసినట్లయితే చాలా విషయాలు ఆ యేసుక్రీస్తు సిలువ మరణం ఆ విషయాలు ప్రియులారా మనం ధ్యానించినప్పుడు ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం నేర్చుకోవాలి. మన ఆత్మీయ జీవనంలో ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం దాని గురించిన ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా మనకు అనుగ్రహిస్తాడు. మనం ప్రారంభంగా అది మనం పొందుకోవాలి అనమాట. ఆత్మీయ జీవనంలో ప్రియులారా యేసుక్రీస్తు యొక్క మరణం దాని గురించి ప్రియులారా పరిశుద్ధాత్మ వలన దాని సత్యాలు ప్రియులారా మనం గ్రహించుకోవాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 1వ వచనములో పోస్తున్నప్పుడు చెప్పినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. గోడ్స్ సీక్రెట్ ప్లాన్ అని ఒక మాట రాయబడింది. అంటే దేవుని ఒక ప్రియులారా తెలుగు బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని మర్మమును అని రాయబడింది. దేవుని మర్మం అంటే దేవుని ఒక సీక్రెట్ ప్లాన్ ఏంటిదని పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం అనమాట. మనం సొంత బుద్ధి సొంత జ్ఞానం సరిపోలేదన్నమాట. హోలీ స్పిరిట్ హెల్ప్ ప్రియులారా మనకు అవసరం అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు సిలువ మరణం
మనం ప్రియులారా మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉంది. దానిలో ప్రాముఖ్యంగా ప్రియులారా యేసుక్రీస్తు మరణించే ఉద్దేశం మనమందరం ఒక తండ్రి పిల్లలుగా మనం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. మనందరం యేసుక్రీస్తుకు చెందిన వారిగా ఉండాలి. మనందరం సాతాన్ చేయి నుండి బయటపడాలి అనమాట. అంటే సాతాన్ ఒక రాజ్యం నుండి బయటపడాలి. దాని మాత్రం కాదు, ఈ సాతాను ఒక తంత్రాల నుండి కూడా మనం బయటపడాలి అనమాట. దేవునికి స్తోత్రం. సాతాను ఒక రాజ్యం నుండి కొలొస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం దేవుడు మనను అంధకార చీకటి రాజ్యం నుండి దేవుడు మనను విడిపించి దేవుని రాజ్యములో లేదంటే యేసుక్రీస్తు ఒక రాజ్యంలోనికి మనలో ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తులోనికి మనల్ని తీసుకొని వచ్చామన్నమాట. కొలొస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో స్పష్టంగా రాయబడింది. దేవుడు మనల్ని ఆల్రెడీ సాతాను రాజ్యం నుండి యేసుక్రీస్తు ఒక రక్తం ద్వారా సువార్త ద్వారా వాక్యం ద్వారా దేవుని రాజ్యంలోనికి దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి ప్రియులరా అది సత్యం అన్నప్పుడు ఈ సాతాను ఒక తంత్రాల నుండి కూడా మనం బయటపడాలి అనమాట. కాబట్టి సిలువ మరణం ప్రియులారా మనం చూసినట్టే, సిలువ మరణంలో ప్రియులారా మనం చూసినట్టే సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మన శత్రువు అయిన సాతాను పూర్తి ఓడించామన్నమాట. మన శత్రువు నిజంగా దేవుని బిడ్డలుగా ఉన్న మన శత్రు మనుషులం కాదనమాట. కొన్నిసార్లు మనకు అనిపిస్తేమో వాడు ఆత్మీయంగా పసిపిల్లలుగా ఉన్నప్పుడు, ఆత్మీయంగా మన పరిశుద్ధాత్మతో నడవలేదు, మన సొంత జ్ఞానంలో ఆధారపడి దైవ జ్ఞానం కంటే పరిశుద్ధాత్మ కంటే ఎక్కువ మనం సొంత జ్ఞానంలో లేదంటే మనుషుల మీదే ఆధారపడి బ్రతున్న వారు ప్రియులారా అంటే ఆత్మీయంగా పసిపిల్లలుగా ఉన్నప్పుడు ప్రియులారా మనకు అనిపిస్తుంది ఇది మనుషులు అని శత్రువు అని కొన్నిసారి అనిపిస్తుంది. కానీ బైబిల్ ప్రియులారా మనం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది మన శత్రువు మనుషులు కాదనమాట. నిజమైన మన శత్రువు మనుషులు కాదు. ఎఫెసీయులు 6వ అధ్యాయం 12వ వచనం స్పష్టంగా నేర్పిస్తుంది. అది సాతాన్. మనం అందరూ నిజమైన మనకు వ్యతిరేకమైన శత్రువు ట్రూ ఎనిమీ అంటే సాతాన్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆత్మీయంగా పసిపిల్లలుగా ఉన్నవారు కొన్నిసారి అనిపిస్తుంది ఇంకొక దేవజండని లేదా ఇంకొక దేవజండాలని నేను ఆత్మీయంగా ఎదుర్కొంటా వారు అడ్డపడతారని లేదా ఇంకొక విశ్వాసి అని లేదా ప్రదర్శిస్తారని ప్రియుల కొన్నిసారి అనిపిస్తే సాతాను అలాంటి ఆలోచన కూడా మన ముందు తీసుకొని రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం ఆత్మీయంగా పసిపిల్లలుగా ఉన్నప్పుడు లేదా ఆత్మీయంగా పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రదర్ లేదు ఉంటే అలాంటి పరిస్థితి ప్రియులారా చాలా మందికి వస్తుంది. కానీ దాని నుండి ప్రియులారా మనం బయటపడాలి అనమాట. ఇప్పుడు మన సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు మరణం ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే శత్రువైన సాతాను కూడా సిలువ మరణం ద్వారా ఓడించామని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి పౌలు చెప్తున్నాం, యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప అని రాయబడింది. వేరే విషయాలు వేరే ఏం టోపిక్ తీసుకొని రావడం లేదనమాట. అంటే ప్రజలకు అక్కడ ఉన్న విశ్వాసులకు వేరే చాలా విషయాలు ముందుకు తీసుకొని రావడానికి చెప్పడానికి ఉండవచ్చు. అక్కడ ఉన్న విశ్వాసులకు చాలా విషయాలు దేవుజనుడుగా అంటే పౌలు దగ్గరకు తీసుకొని చాలా కంప్లైంట్ కానీ అడగడం చాలా విషయాలు తీసుకొని రావచ్చు. పేతురు గొప్ప సేవ చేశామని లేదంటే అపోలో ఇంకా చక్కగా పాట పాడుతున్నామని లేదంటే ఆరాధన నడిపిస్తామని లేదంటే దేవుడు గొప్ప వాడుతున్నామని ఇలాగే ఒక్కొక్కరు రకరకాల విషయాలు తీసుకొని ఆ దేవుజనుడు దగ్గరకు తీసుకొని వస్తుందేమో. సరే ఏదైనప్పుడు కూడా ప్రియులారా దాని మధ్యలో ప్రియులారా మనం చూసినట్లయితే పౌలు ఏం చేశారంటే ప్రియులారా మనం నేర్చుకోవాలి, యేసుక్రీస్తును ధ్యానిస్తున్నాం అనమాట. అంటే యేసుక్రీస్తు అంతే. అది కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి ప్రియులారా ధ్యానిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు అని దాని గురించి అని కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధారణ చేస్తాం. అది మనం 15వ అధ్యాయంలో మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు పునరుద్ధారణ గురించి కూడా చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి చూపిస్తున్నాం అనమాట, అది నేర్పిస్తున్నాం అనమాట. పౌలు కూడా దాని గురించి ధ్యానిస్తున్నాం అనమాట. అంటే తన మనసులో అంటే అదే ఫోకస్ చేస్తున్నాం అనమాట. అంటే దానికి అర్థం ఒక దేవుడు ఆ యేసుక్రీస్తు మీదే సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీదే ఫోకస్ చేసినప్పుడు మిగిలిన ప్రియులారా ఆ దేవుడు ఒక మాట విన్న వారు కూడా ఆ యేసుక్రీస్తును ఫాలో చేయాలని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు మనం ఎవరిని ఫాలో చేసుకోవాలి? దేవునికి స్తోత్రం. మనం ఎవరిని ఫాలో చేసుకోవాలి? దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదే మూడవ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఓకే ప్రియులారా చూడండి, when one of you says I am follower of Paul, అంటే నేను పౌలును వెంబడిస్తున్నానని కొందరు చెప్తున్నారు. another says I follow Apollos. are not you acting just like people of world? లోకములో ఉన్న ప్రజలు అలాగే మీరు బ్రతుకుతున్నారా కదా అని పౌలు ప్రశ్న అడుగుతాను అనమాట. సువార్త మీద రక్షణ పొంది దేవుని సంఘములో ఉన్న వ్యక్తులు అనమాట. వారు ఇప్పుడు కూడా పేర్లు సిస్టమ్ ఫాలో చేస్తానన్నమాట, హ్యూమన్ విస్టమ్ వాడతానన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని బిడ్డలుగా మనం దేవుని సిస్టమ్ ఫాలో చేయవద్దు, లేదంటే హ్యూమన్ విస్టమ్ మనిషి జ్ఞానం కాదు మనకు, అది మనం వాడవద్దు అనమాట. సంఘక్షేమం వరకు మనం ప్రార్థన చేయాలి. దేవా మీ జ్ఞానంతో నన్ను నింపమని ప్రార్థన చేయాలి. కాబట్టి దేవజ్ఞానంతో మాత్రమే ప్రియులారా ఈ సాతాను ఒక తంత్రాలను జయించుకోవడానికి సాధ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఆల్రెడీ శిలువ మరణం ద్వారా మనం చూస్తున్నాము, శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాను ఓడించారు. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, మనిషి జ్ఞానం లేదంటే సాతాను ఒక ప్రేరణ కూడా పేతురుకు వచ్చి ఉండొచ్చు. పేతురు ఏం చెప్పారు? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్తున్న ఒక మాట ఉంది, నీవు సిలువ వేయబడవద్దని చెప్తుంది అనమాట. మామూలు చూసినట్లయితే అది చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే యేసుక్రీస్తు ఇంకా కూడా చాలా సంప్రదాయన బాగుంది కదా, మంచిదని అనిపిస్తుంది. కానీ దేవజ్ఞానాన్ని బట్టి దేవుని చిత్తం అర్థం చేసుకున్న యేసుక్రీస్తుకు అర్థమైంది అంటే మరణించాలన్నమాట. మానవులు అందరి కొరకు నేను ప్రాణం పెట్టాలని తండ్రి వలన యేసుక్రీస్తు నేర్చుకున్నాను అనమాట. కానీ అది హ్యూమన్ విస్డమ్ లేదంటే మనిషిలో ఒక జ్ఞానాన్ని బట్టి అది అర్థం కాదనమాట. కాబట్టి మనిషి జ్ఞానం ప్రియులరా అంటే పేతురు తన సొంతం స్వయం అంటే సెల్ఫ్ అంటే తనతో స్వయ స్నేహం చూపామన్నమాట. హ్యూమన్ అంటే లవ్ వలన అంటే హ్యూమన్ ప్రేమ వలన దయ్యాలు పనిచేసినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. కాబట్టి అందుకొరిగా ప్రియులరా మన దేవుని ప్రేమతో నింపబడిన వారు ఉండాలి, దేవుని చిత్తం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవజ్ఞానం మనకు పరిశుద్ధాత్మ గైడెన్స్ మనకు అవసరం అనమాట, దేవుని స్వరం మనం వినడం అవసరం అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు సిలువలో మరణించి సాతాన్ని ఓడించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తును ప్రియులారా అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ఒక సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి ధ్యానిస్తున్నాం అనమాట. వేరే విషయాలు ఏమి ధ్యానించుకోవడం అంటే వేరే విషయాలు పట్టించుకోకుండా ఉన్నట్టు ప్రియులారా మనం రెండవ అధ్యాయము 2వ రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణం, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసిన దేవుని అంటే తండ్రి దేవుడు మనతో చూపిన ప్రేమ ప్రియులారా మనకు అర్థమవుతుంది అనమాట. అది మనం దేవుని బిడ్డలుగా అర్థం చేసుకోవాలి, విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఉద్దేశాలు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోలేదు అంటే మన ఇద్దరును తప్పు పెట్టడానికి అవకాశం ఉంది. సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి మనం అర్థం చేసుకోలేదు అంటే అలాంటి వ్యక్తులు ఇద్దరును తప్పకుండా తప్పు పెడతాయి అనమాట. ప్రజలు ప్రాముఖ్యంగా ఇలాగ చెప్తారు, కొన్ని విషయాలు ఇలాగ చెప్తారు. ఉదాహరణకు చెప్తున్నా, కొందరు చెప్తారు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. మామూలుగా మన విశ్వాసులు కొందరు కొన్నిసార్లు చెప్తున్న ఒక విషయం, మన ఇంటిలో కానీ లేదంటే సంఘంలో కానీ విశ్వాసులు చెప్తున్న విషయం ఒకటి, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను కేర్ చేయడం లేదు, నన్ను చూడడం లేదు, నా గురించి వారు అందరిని చూస్తున్నా నన్ను పట్టించుకోవడం లేదు అంటే కంప్లైంట్ వస్తుంది అన్నమాట. ఎందుకు వస్తుంది అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించిన ప్రదర్శన లేదు కాబట్టి. ఇప్పుడు సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది ఏనది నన్ను ప్రేమించామని, దేవుడు నన్ను యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి ప్రేమించామని మన అర్థమైపోతుంది. అది ప్రియులారా మనం గ్రహించినప్పుడు మనకు ఇంకా
ఎవరు నన్ను ప్రేమించలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఇలాంటి పదాలు మాటలు రాదనమాట, ఆగిపోద్ది అనమాట. కాబట్టి ప్రియుల అందుకొరకు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. సిలువపైబడిన యేసుక్రీస్తు గురించి మనం చెప్పాలి, ధ్యానించాలి. దాని గురించి మనం పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఒక కథ కాదు అనమాట, ఇది స్టోరీ కాదు. నిజంగా యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు మరణించామని పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా చాలా విషయాలు దానిలో ఉంది. యేసుక్రీస్తు ఒక శిలువ మరణంలో ప్రియులారా దాని విషయం మనం చూసినట్లయితే దానిలో పరిశుద్ధాత్మ వలన మనం చాలా విషయాలు మనం పరిశుద్ధాత్మదుడు మనకు నేర్పిస్తాడు. దానిలో మనం చూసినట్లయితే మన తిరస్కారం ఉందా, రిజెక్షన్. కొందరు అంటే కొన్ని విశ్వాసులు హైలీ రిజెక్టెడ్ ఉండవచ్చు. అంటే చిన్నప్పుడు నుండి, అంటే తల్లి గర్భం నుండి ఆమె రిజెక్టెడ్ పర్సన్స్ కూడా ఆమె రక్షణ పొందుకొని సంఘంలో వస్తారు. వారు ఒక మనసులో అంటే తిరస్కారం ద్వారా గాయపరచబడిన స్థాయిలో ఉండవచ్చు. కాబట్టి కొందరు వారు కొద్దిగా అంటే ప్రేమ అంటే కొంత కేర్ తగ్గిపోయినప్పుడు అంటే వారికి వెంటనే ఫీల్ అవుతాయి, నన్ను ఎవరు ప్రేమించలేదు. ఎందుకంటే వారు ఆల్రెడీ వారి ప్రాణంలో గాయాలు ఉండవచ్చు. వారి బ్రతుకులో చాలా ఏరియాలో వారి తిరస్కారం అంటే రిజెక్షన్ అనుభవంలో ప్రేమించాల్సిన వ్యక్తులు ప్రేమించలేదేమో. కొందరుకు తల్లి కూడా అంటే తల్లిదండ్రులు కూడా చనిపోయిన వ్యక్తులు అంటే అలాంటి ఉన్న స్థాయిలో వచ్చిన వారు కూడా ఉండవచ్చు. కొందరికి భర్త లేని వారు అంటే భర్త మరణించి ఉండవచ్చు. అలాగే రకరకాల ఇన్సిడెంట్ వలన అనే ప్రాణం అంతా కూడా గాయపరచబడి తిరస్కరించబడిన స్థాయిలో వస్తున్న ప్రజలు కూడా ఉండవచ్చు. కానీ ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, ఏ ప్రాబ్లం అయినా సరే, ఏ సమస్య అయినా సరే ప్రియులను దానికి పరిష్కారం ప్రియుల యేసుక్రీస్తు అని సత్యం ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియుల సిలువలో మరణించినప్పుడు మన తిరస్కారం అంతా కూడా మోసుకొని మరణిస్తామని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన రిజెక్షన్, మన తిరస్కారం అంతా కూడా యేసుక్రీస్తు సిలువలో మోసుకొని మరణించాం. దేన్ని బట్టి అంటే దేని కొరకంటే నిన్ను ప్రియ కుమార్తెగా నిత్యం అంగీకరించడానికి కొరకు యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టామని సత్యం ప్రియులారా మనం పరిశుద్ధాత్మని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోలేదు అంటే, అది సరిగా పరిశుద్ధాత్మని మనం అర్థం చేసుకోలేదు అంటే నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు ఆ మాట వస్తాయి అనమాట. నన్ను కేర్ చేయడం లేదు, నన్ను చూడలేదు, నా భవిష్యత్తు ఏమవుతాయి, నా పరిస్థితి ఏమవుతాయి, ఇలాంటి విషయాలు వస్తాయి. కాబట్టి ప్రియులారా మన భవిష్యత్తు గురించి కూడా కొన్నిసారి మాట్లాడదాం. కాబట్టి నాకు మన అందరి కొరకు కావలసినది అందు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు సిలువలో మనకు కావలసినది నిత్య జీవన కొరకు, రక్షణ కొరకు, పాపక్షమానం కొరకు, మన మేలు కొరకు, మన క్షేమం కొరకు, మన ఆశీర్వాదం కొరకు ప్రభు సిలువలో తన మరణం ద్వారా ప్రియులరా చేశామనే సత్యం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. ఆ దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. దేవుని మనం ప్రేమ మనం అర్థం చేసుకోలేదు అంటే దేవుని మనం ప్రేమించలే. దేవుని ప్రేమ ప్రియులరా మనం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రియులరా మనం ప్రత్యేకంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ సిలువ వేయబడిన యేసుక్రీస్తు కూర్చున్న విషయాలు అంటే యేసుక్రీస్తు సిలువ మరణం కూర్చున్న ప్రదేశం మనం లోతుగా పరిశుద్ధాత్మదోడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఒక ఆత్మీయుడుగా మార్చబడాలి అంటే ఫస్ట్ ఈ సిలువ వేయబడిన యేసుక్రీస్తు కూర్చున్న రిలేషన్ పరిశుద్ధాత్మదోడు మనకు అనుగ్రహిస్తాడు. అది పొందాలి అనమాట. ప్రతి ఒక్క ఆత్మీయురాలు తప్పకుండా ఆ అనుభవంలోనికి పరిశుద్ధాత్మదోడు నడిపిస్తాడు. ఎందుకంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి మనం అర్థం చేసుకోలేదు అంటే ప్రియులరా మన ఆత్మీయురాలుగా మనం ఉండలే. స్తోత్రం, హల్లెలూయా. స్థిరంగా మనం ఉండలే. స్తోత్రం. కాబట్టి మనం సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి ప్రియులరా మనం చూసినట్లయితే ఇంకా దానిలో మనం కూడా మన ఓల్డ్ మ్యాన్ లేదా ఓల్డ్ సెల్ఫ్ అది కూడా సిలువ వేయబడినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది. అంటే యేసుక్రీస్తు ఒక మరణం, యేసుక్రీస్తు మరణించినప్పుడు మనకు బదులుగా మరణించాం కాబట్టి మనం కూడా మన ఓల్డ్ మ్యాన్ లేదంటే ప్రాచీన పురుషులు కూడా సిలువ వేయబడామని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కానీ మనం అది అంగీకరించాలి, ఆ టీచింగ్ మనం అంగీకరించాలి. అది కూడా సువార్తలో ఒక భాగం అనమాట. అది మనం అంగీకరించాలి. హల్లెలూయా. అదే ప్రియులారా మనం చూస్తున్నాము రోమీయులకు రాసిన పత్రిక, ఒకసారి మనం చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఎస్, ఇప్పుడు ఇలా ఇది మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాలి, మనం అర్థం చేసుకోవాలి. వాక్య ప్రదర్శన రావాలి. ఈ ప్రదర్శన లేదు అంటే ఏమవుతుంది? ఓల్డ్ మ్యాన్ సిలువ వేయబడలేదు ఒక స్థాయిలో ఉంటే అక్కడే గొడవలు సమస్యలు జరుగుతాయి అనమాట. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే మన పాపానికి చనిపోయిన వారు యేసుక్రీస్తు శిలువ మరణం కూర్చున్న ప్రదేశంలో ఇది ఉంది అనమాట. మనం పాపానికి యేసుక్రీస్తు మరణం ద్వారా మనం కూడా చనిపోయిన వారు. కాబట్టి ఆ ప్రదేశం లేని వారు ఇంకా పాపం చేసుకొని బ్రతుకుతారు అనమాట. సూత్రం యేసుక్రీస్తు మరణం ద్వారా ప్రియులారా మన పాపానికి చనిపోయిన వారు. అలాగే మూడవ దినం రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ దినం 4వ దినం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మ పొందుతామని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూడండి, ఆయనతో పాతి పెట్టబడామన్నమాట. ఆయనతో అంటే యేసుక్రీస్తుతో. మన పాపానికి ఆల్రెడీ చనిపోయిన వారమని రెవల్యూషన్ మనం పొందుకోవాలి. అది యేసుక్రీస్తు మరణం, సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి ధ్యానించబడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడనమాట. ఆల్రెడీ మనం పాత పెట్టబడిన వారమని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చూడండి 5వ దినం 4వ దినం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెను అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో అంటే యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడిదని మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. కాబట్టి యేసుక్రీస్తు మరణం దానితో మనం ఏకీభవించాలన్నమాట. నేను చనిపోయిన వ్యక్తి, నాకు రాజ్యాన పురుషుడు, నా ఓల్డ్ మ్యాన్ చనిపోయింది. అది పరిశుద్ధాత్మ వలన ప్రియుల వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. లేదు అంటే మనం ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా మనం ఉండలేదన్నమాట. సోదరం కాబట్టి ఫస్ట్ మరణం జరగాలి అనమాట. మరణం తర్వాత పునరుద్ధానం. మరణం లేదు అంటే మరణించడం లేదు అంటే పునరుద్ధాన జీవితం లేదనమాట. ఫస్ట్ మరణం అనమాట. బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన ప్రాచీన పురుషుడు ఓల్డ్ మ్యాన్ పడిపోయిన ఆదాము ఒక స్వభావం, ఆదాము నుండి వచ్చిన అదంతా కూడా సిల్వ బడేను అని రాయబడింది. మనం దానిగా సిల్వ వేసుకోవడం అవసరం లేదు. ఆల్రెడీ ప్రభు అది చేస్తామని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అప్పుడు మాత్రమే ప్రియుల మన ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా ప్రియుల బ్రతకడానికి మనకు పరిశుద్ధాత్మ సహాయం సాధ్యమవుతాయి. కాబట్టి మనం పాపానికి మనం చనిపోయిన వారమైన సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రోమ రాసిన పత్రిక 6వ అధ్యాయము మనకు 100 సారి అయినా చదివినప్పుడు అంటే మనం చదువుతున్న కొద్ది పరిశుద్ధాత్మ దేవుడు రెవల్యూషన్ ఇస్తాడు అనమాట. అందుకు బైబిల్ మినిమం అని చదవాలి. చాలా మంది ప్రజల ఒక సమస్య ఏంటిది, నాకు సమయం లేదు, మేము బిజినెస్ చేస్తున్నాము, లేదంటే మేము ఆ పని చేస్తున్నాము, ఈ పని చేస్తున్నాము, మేము చాలా బిజీ ఉన్నాము, సంఘంలో కూడా రావడానికి మాకు సమయం లేదు, ప్రార్థనకు అసలే సమయం లేదు, బైబిల్ చదవడానికి సమయం లేదు, ఇంకా ఒకవేళ పేరు కొరకు చదువుతాము. అందుకొరకు వారి స్పిరిచువల్ బేబీస్ గా సత్యాలు తెలియలేదు కాబట్టి స్పిరిచువల్ బేబీస్ కొనసాగించబడతాయి. స్పిరిచువల్ బేబీస్ కొనసాగించబడుతున్న ఏమవుతుంది? స్పిరిచువల్ బేబీస్ అంటే ఆత్మీయంగా పసిపిల్లలు అంటే ప్రియులర మనం చూసినట్లయితే వారిను పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయలేదు. వారిని ప్రియులర మనం కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. వారిని మూడవ అధ్యాయంలో రాయబడింది. వారిని సిన్ఫుల్ నేచర్ ప్రభావం చేస్తుంది అనమాట. అంటే పాప స్వభావం ప్రభావం చేస్తుంది. పాప స్వభావం ప్రభావం చేస్తున్న వ్యక్తులు తప్పకుండా పాపం చేసుకొని బ్రతారు. ఆ సంఘంలో అయినా సరే, బయట అయినా సరే, ఎక్కడైనా సరే, వారి ఇంటిలోనే సరే సిన్ఫుల్ నేచర్ ఎవరినైతే ప్రభావం చేస్తారో వారి పాపం చేసుకోని శరీరక్రియ చేసుకొని బ్రతారు. దానికి ఏమాత్రం తేడా కాబట్టి దాని నుండి బయటపడాలి అని దేవుడు కోరుతుంది. ఎందుకంటే పాప స్వభావం ఒక వ్యక్తిని ప్రభావం చేసుకొని బ్రతున్నప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది చాలా ప్రమాదం అన్నమాట, చాలా డేంజర్. ఎందుకంటే పాప స్వభావం ఒక వ్యక్తిని ప్రభావం చేసుకొని బ్రతున్నప్పుడు చాలా ప్రమాదం. ఆ ప్రమాదంలో ఎవరు వెళ్ళవద్దని ప్రియులరా ప్రభువుని యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. అంటే నాశనం అయిపోవద్దు అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది
కఠినమైన కొన్ని మాటలు ప్రియులరా, మనం పాప స్వభావాన్ని బట్టి ఎవరైతే బ్రతుకుతారో దాని వలన ఏమవుతుంది, సంఘం కట్టబడలేదు, సంఘంలో అనేకత వస్తుంది. సిన్ఫుల్ న్యాచుర్ బట్టి ఈవిల్ స్పిరిట్ వాడతాయి అనమాట అలాంటి వ్యక్తులను. అప్పుడు ఏమవుతుంది అంటే బైబిల్లో రాయబడింది, మొదటి కొరింథీయులు 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, సంఘాన్ని పాడు చేస్తున్న వారిను దేవుడు నాశనం చేస్తాడని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానికి అర్థం దేవుడు ఒక్కసారి అలాగే చేస్తాడని కాదు, కానీ దేవుడు అవకాశం ఇస్తాడు. ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా మార్చబడి ఐక్యతలో బ్రదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా అవకాశాలు ఇస్తాడు. కానీ అవకాశాలు ప్రియులారా మనం వాడుకోవాలి అనమాట. ఒక ఆత్మీయుడుగా ఆత్మీయురాలు మార్చబడి దేవుని యొక్క దీవెనలు పొందుకొని సంఘ క్షేమం కొరకు, ఇద్దరు క్షేమం కొరకు నిలబడాల్సిన వ్యక్తులుగా ఉండాలి. దేవుని చిత్తం ఏంటిది, యేసుక్రీస్తుగా శిలువ మరణ ఉద్దేశం కూడా ప్రియులారా మన ఐక్యత కలిగి బ్రతకడానికి కొరకే. సాతానుకు ఉద్దేశం తొలగించడానికి కొరకు యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టామన్నమాట. సాతానుకు ప్లాన్ ను యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఓడించామన్నమాట. కానీ సువార్త నుండి రక్షణ పొంది తర్వాత కూడా పసిపిల్లలుగా ఉన్న వారిను ఆ సిన్ఫుల్ న్యాచుర్ ను ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఓవర్కమ్ చేయలేదు అంటే మరలా కూడా ఈవిల్ స్పిరిట్ ఆ వ్యక్తులను వాడుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత కూడా యేసుక్రీస్తు ఒక ప్లాన్కు వ్యతిరేకంగా వారు నిలబడడానికి కూడా అవకాశం ఉంది. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుగా సిలువబడిన యేసుక్రీస్తు కూర్చున్న ప్రదేశం మనం పొందుకోవాలి. ఉద్దేశం అనేది ఆ దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం బ్రతకాలి అనమాట. దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోలేదు అంటే దేవుని చిత్తంలోనికి మనం రాదు. దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోలేదు అంటే మన ప్రణాళిక గొప్పదని మనం అనుకున్నారేమో. హ్యూమన్ విశ్రం కలిగిన వారు, మనుష్య జ్ఞానం దేవ జ్ఞానం తక్కువ ఉన్నవారు అదే అనుకున్నారు వారి మనసులో. ఏంటిది, నాకున్న జ్ఞానం గొప్పదని. దేవజ్ఞానం ఏంటిది, యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం. యేసుక్రీస్తు అనమాట దేవజ్ఞానం. ఇప్పుడు యేసుక్రీస్తును పక్కపెట్టి కూడా ఈ స్పిరిచువల్ బేబీస్ మార్చబడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రియులారా మనం జీవితంలో అది జరగవద్దు అని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి మనకు అవసరం పరిశుద్ధాత్మ సహాయం అనమాట. పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. అలాగే మనం ఒక ఆత్మీయుడు కాబట్టి దానికి ప్రాముఖ్యంగా ప్రియులారా ప్రార్థన జీవితం తప్పకుండా అవసరం. పరిశుద్ధాత్మ వల్ల ప్రార్థన చేసుకోవాలి, రోజుతో సమయం గడపాలి. మనం చూస్తున్నాము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు ఒక సహవాసంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తుతో మనం సహవాసం చేస్తున్నప్పుడు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు కూర్చున్న ప్రదేశం మనం గ్రహించినప్పుడు ప్రియులారా మనం ఇద్దరులకు ఆల్రెడీ యేసుక్రీస్తు గాయపరచబడామన్నమాట. ఆల్రెడీ యేసుక్రీస్తు తల నుండి అరికాలకు ఎన్నో గాయాలు పొందాయి, ఎన్నో దెబ్బలు పొందాయి. కాబట్టి మరలా కూడా ప్రియులారా మనం దేవుని బిడ్డలు, మనం యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన అభిషక్తులు గాని అభిషక్తురాలు గాని లేదంటే దేవుని బిడ్డలు గాని వారికి వ్యతిరేకంగా మన అనవసరంగా ప్రియులారా మనం దూషణ మాటలు మనం చెప్తున్నప్పుడు మనం మరలా యేసుక్రీస్తుని పొడిచినట్టు అవుతాయి. హల్లెలూయా. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎలాగ మేలు పొందుతారు? స్తోత్రం. యేసుక్రీస్తును కాబట్టి మనం చూస్తున్నాము, అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు తెలియకుండా సంఘాన్ని నాశనం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూసాం. తెలియకుండా తనకు దేవ జ్ఞానం లేదు కాబట్టి మనిషి జ్ఞానంతో ఉన్నప్పుడు లేదంటే లోక జ్ఞానం కలిగి ఉన్నప్పుడు సంఘాన్ని పాడు చేసుకొని బ్రతికినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అలాగే పాడు చేసుకొని బ్రతున్నప్పుడు దేవుడు ప్రభు చెప్పిన మాట ఒకసారి ప్రియులారా మన అపోస్తలుల కార్యం నుండి మనం చదువుదాం. 9వ అధ్యాయంలో ప్రియులారా 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. స్తోత్ర 9వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతారా? అపోస్తలుల కార్యములు 4వ వచనం నుండి చదువుతారా? అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుతూ వినింది. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసుని, లేచి పట్టణములో. చూడండి, ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును. చూడండి, ఆల్రెడీ యేసుక్రీస్తు సిలువ వేయబడాను. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన దేవుని బిడ్డలకు ఉన్న దేవుని బిడ్డలను ఎవరైనా ప్రియులారా వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, వారిని తిట్టినప్పుడు, వారికి వ్యతిరేకంగా సనగుతున్నప్పుడు, వారికి వ్యతిరేకంగా శాప మాటలు పలికినప్పుడు
ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనే సత్యం మనం అర్థం చేసుకుంటుంటే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేస్తాను అనమాట. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులు అభివృద్ధి అనుభవించలే పాడైపోతాయి. మన సత్యం అర్థం చేస్తుంది. దేవునికి వ్యతిరేకంగా ప్రభువుని యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా దేవుని సంఘానికి దేవుని సంఘ బిడ్డలకు వ్యతిరేకంగా ప్రియులారా హ్యూమన్ విజ్డమ్ వాడుకొని మనిషి జ్ఞానం వాడుకొని ఎంత ప్రయత్నం చేసినా ప్రియులరా సోతనం. అలాగే ప్రియులరా అందుకొరకు బైబిల్లో రాయబడింది, జ్ఞానం లేకుండా ప్రజలు నాశనం అయిపోతాయి. దేవుడు పాడి చేయడానికి అవసరం లేదు, దానికి ముందే పాడైపోతాయి. ఎందుకంటే జ్ఞానం లేకుండా నాశనం అయిపోతాయి అన్నమాట. విడిచిపెట్టు ప్రియులరా దైవ జ్ఞానం లేని వారు ఆల్రెడీ మనం సాతాను ఎవరినైనా దొరకాలి అని చూస్తున్నాం అనమాట, నాశనం చేయడానికి. బైబిల్లో రాయబడింది దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి. అంటే సాతాను ఆల్రెడీ రెడీగా ఉన్నాను అనమాట. ఆల్రెడీ శ్రీమరం ద్వారా సాతాను దేవుడు ఓడించాం. కాబట్టి ఈ సాతాను నుండి విడుదల ప్రియుల కాపుదల కావాలి అంటే మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి దేవుని చిత్తానుసారంగా బ్రతకాలన్నమాట. దేవుని చిత్తానుసారంగా బ్రతకకుండా మన దేవుని కాపుదల కావాలి అంటే అది అసాధ్యం అనమాట. స్తోత్రం. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన పనులు ఒకవేళ జ్ఞానం కొదువ ఉన్న కాబట్టి కావచ్చు. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, జ్ఞానం కొదువ ఉండే దేవునితో సహవాసం చేయాలి, దేవునితో అడగాలి, యేసుతో అడగాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఇచ్చి దేవుడు మనను కాపాడుతాడు అనమాట, మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ప్రభువులో మనం ఆధారపడదాం. కాబట్టి జ్ఞానం లేని వారు నాశనం అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అలాగా జరగవద్దు అనమాట మనం ఎవరి జీవనంలో అని దేవుడు కోరుతుంది. ఇప్పుడు ఇది మనం నేర్చుకోవడానికి, ఇది మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తారనమాట. మన ఎవరు నాశనం అయిపోవద్దు. చాలా మంది ఈ సత్యాలు తెలియకుండా నాశనం అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఒక మాట కూడా చదివి ప్రియులారా నేను ముడిస్తాను. 1 యోహాను 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే మామూలు అయితే ఎవరైనా పాపం చేసినప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. కానీ 1 యోహాను 5వ అధ్యాయం 16వ వచనంలో కొన్ని పాపం చేస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. కానీ ఇంకా మరణకరమైన పాపం కూడా ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాంటి వారి కొరకు ప్రార్థన చేసిన గాని చూడండి ఒకసారి ఆ వాక్యం చదువుతాం. 1 యోహాను 5వ అధ్యాయము 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొనుము. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపం కలదు, అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కొన్ని పాపాలు కొరకు ప్రార్థన చేస్తున్న వరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపిస్తారు. కానీ మరణకరమైన పాపం ఒక దేవుడు చెప్పిన విషయం కాబట్టి నాకు నేర్పించిన దేవుడు చెప్పిన విషయం అది ఏంటంటే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఇంకా మనం యేసుక్రీస్తు జీవితంలో కూడా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి సాతాన్ని వెళ్ళగొట్టినప్పుడు కూడా బెయల్జెబూల్ అని కొందరు చెప్పిన కాబట్టి పరిశుద్ధాత్మకు వ్యతిరేకం ఉన్న పాపం క్షమించబడలేదు అని రాయబడింది. కానీ 1 యోహాను 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే బట్ దేర్ ఇస్ సిన్ దట్ లీడ్స్ టు డెత్ అండ్ ఐ ఆమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ ప్రే ఫర్ దోస్ హూ కమిట్ ఇట్. అలాంటి పాపం చేసిన వారి కొరకు ప్రార్థన చేసిన కానీ అది స్తోత్రం వాక్యంలోనే రాయబడింది. కాబట్టి ప్రియుల అంటే దానికి అది ప్రియులారా ఈ సంఘములో అనేకత తీసుకొని వారు అనేకత తీసుకొని అంటే రహస్యంగా సీక్రెట్ గా ఉపదేశాలు అంటే సీక్రెట్ బోధల వలన సంఘములో భేదాలు తీసుకొని వస్తున్న ప్రజలని ఒక దేవుడు చెప్పారు. హల్లెలూయా. సంఘములో భేదాలు తీసుకొని రావడం ఆ పాపం అంటే అది చాలా భయంకరమైన పాపం అన్నమాట, మామూలు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ ప్రణాళిక ఉద్దేశాన్ని దానికి వ్యతిరేకంగా నిలబడుతుంది అనమాట. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఆ మరణం ఆ ఉద్దేశం దానికి వ్యతిరేకంగా నిలబడుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా అలాంటి పాపం దేవుని బిడ్డలుగా మనం చేయవద్దు. అంటే మనిషి జ్ఞానం వాడుకొని మీ యొక్క స్వార్థ ఉద్దేశాన్ని బట్టి లేదా మనిషిలో కోరికని బట్టి మీ యొక్క ఫ్రెండ్ కోరిక నెరవేర్చడానికి లేదంటే మీతో కొందరు క్లోజ్ ఉన్న వ్యక్తులు ఉండవచ్చు, వారి కోరిక నెరవేర్చడానికి కొరకు సంఘాన్ని మాత్రం పాడు చేయవద్దు అనమాట. యేసుక్రీస్తు ఒక ఉద్దేశాన్ని ప్రియులారా పాడు చేయవద్దు. అంటే దానికి వ్యతిరేకమైన అన్న మాటలు బహిరంగ గాని సీక్రెట్ గాని ప్రియులారా మనం హ్యూమన్ విజ్డమ్ వాడుకొని అలాగే చేయవద్దు.
కొన్నిసారి మనం అనుకున్నారు, కొందరు అనుకున్నారేమో రహస్యంగా మేము చేస్తున్నాం కదా, ఎవరికో తెలియలేదు కదా అని అనుకున్నారు, మనుషులకు తెలియలేదేమో. కానీ బైబిల్ గ్రంథం మనం నేర్పిస్తుంది, ఏది మనం చేసినా ఏ పాపం అనేసి ఒకసారి బయటపడతాయి. ప్రత్యేక ప్రియులారా, దేవుడు మన దేవుడు అగ్నిచాలు అలా కన్నులు కలిగిన దేవుడు. కాబట్టి దేవుడికి అన్ని తెలుసు అనమాట, మనం దాచిపెట్టలేదు. ఒకవేళ మన బైబిల్లో రాయబడింది పాపం మన హృదయంలో దాచిపెట్టిన ఆ వ్యక్తి కూడా వరదల్లో లేదనమాట. బైబిల్లో రాయబడింది పాపం హృదయంలో దాచిపెట్టుకొని ఎన్ని మాస్క్ వేసుకొని బ్రతికినా సరే, కొందరు 100 మాస్క్ వేసినా సరే వేషధారణ అంటే వేషం బయటకేమో మంచి ఒక ఆత్మీయుడుగా వేషధారణ చేసుకొని లోపల అంతా కూడా పాపం పెట్టుకొని బ్రతికినా కానీ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది, వారు బరదలు లేదు. ఎందుకంటే దేవుడు సజీవుడని దేవుడు. దేవుడిని ప్రియులారా మనం మోసం చేయడానికి మనకు వీలు లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను మనల్ని మోసం చేస్తారేమో కానీ దేవుని ప్రియులారా మనం మోసం చేయలేం. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి మందుడు, సజీవుడైన దేవుడు, వెలుగైన దేవుడు. హల్లెలూయా. మన హృదయం ఎరిగిన దేవుడు. మనం ఆలోచన వెనుక్కున్న ఉద్దేశాలు కూడా ఎరిగిన దేవుడు. మన మాటలు గాని చెప్పినప్పుడు దాని వెనుక్కున్న ఉద్దేశం కూడా ఎరిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ప్రవేశిస్తారు. ఇప్పుడు ఒకవేళ ప్రియులారా మీరు సంఘ బిడ్డలకు వ్యతిరేకంగా దేవజనాలకు వ్యతిరేకంగా ఒకవేళ మాట్లాడుతున్న వ్యక్తులు ఉంటే దయచేసి మీరు ఆపండి. నేను చెప్తున్నా ఏంటంటే నిజమైన దేవుజనుడు వ్యతిరేకంగా కానీ డూప్లికేట్ దేవుజనుడు కానీ డూప్లికేట్ ఉన్న దేవుని పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడినా మామూలుగా ఏం జరగలేదు. నిజమైన దేవుజనుడు దేవజనాలకు వ్యతిరేకంగా మాట్లాడితే తప్పకుండా ప్రభు స్పందిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని బిడ్డలకు మనం అలాంటి పనులు దయచేసి చాలా మంది తెలియకుండా చేసుకొని చాలా మంది నాశనం అయిపోయినట్టు హిస్టరీ లేదంటే చరిత్ర లేదంటే మనకు ముందు నడిచిన అనుభవం ఉన్న దైవజనులు తప్పకుండా వారు చెప్పే ఎన్నో విషయాలు విండిన. కాబట్టి మన జీవితంలో అలాగే జరగవద్దు అనమాట. ఇప్పుడు దేవుడు దేని కొరకు పిలిచాడు? మన మేలు పొందడానికి పిలిచాడు, ఆశీర్వాదం పొందడానికి కొరకు దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏం చేసుకోవాలి? మనం ప్రార్థనా పూర్వంగా దేవుని స్వరానికి లోబడి దేవుని చిత్తాన్ని సరే ఆత్మీయురాలుగా బ్రతికినట్లయితే మనకు గొప్ప దీవెనలు ఉందన్నమాట. తప్పకుండా గొప్ప దీవెనలు అనుభవించి ఇద్దరులకు దీవెనకరంగా మారుతాయి. కానీ మన నిర్లక్ష్యాన్ని బట్టి మనం బ్రతికినప్పుడు హ్యూమన్ విశ్రం వాడుకొని దేవజ్ఞానం పక్కపెట్టుకొని వాడినప్పుడు సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం ప్రభుత్వం మనం నమ్మకం ఉండాలి. సహవాసములో యేసుతో ఉన్న సహవాసములో ప్రార్థనలో నమ్మకం ఉండాలి. కాబట్టి ఇంకా ఒకవేళ స్పిరిచువల్ బేబీస్ ఉన్న వ్యక్తులు వారు సింపుల్ న్యాచురల్ బట్టి బ్రతికి తర్వాత వారు ఏం చెప్తారు? ఫలానా దేవుజనుడు లేదంటే ఫలానా దేవుజనరాలు లేదంటే ఫలాని వ్యక్తి ద్వారా మేము నాశనం అయిపోయింది అని కూడా చెప్తారు. అట్లా కూడా కంప్లైంట్ చెప్తారు. నిజంగా నాశనం అయిపోవడానికి కారణం ఏంటిది? సిన్ఫుల్ న్యాచురల్ అంటే పాప స్వభావాన్ని బట్టి బ్రతుకుతుంది. కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతుంది. కాబట్టి ఈ తప్పకుండా అలాంటి వ్యక్తుల్లో పట్టేస్తాయి అనమాట. ఇప్పుడు దేవుని చిత్తం అనేది మన పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యతో నింపబడి ఆత్మీయురాలుగా దేవుని రాజ్యం కట్టబడాలి. మన ద్వారా మన మాటలు మన జీవితం మన కెరీర్ ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలి. లేదంటే డేంజర్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లలు మనం సమర్పిస్తాం, నిజంగా సమర్పిస్తాం. యేసుక్రీస్తు సజీవుడు దేవుడు ఉన్నాడు అనమాట. దేవుడు అన్ని చూస్తున్నాడు. కాబట్టి పిల్లలు ఒకవేళ మీరు ఏదైనా పాపాలు ఉంటే మారుమనసు పొందండి. పాపం చేసుకొని బ్రతున్న వారు ఉంటే పాప క్షమాపణ అడుగు, దేవుడు క్షమిస్తాడు. మారుమనసు పొందండి, రక్తం ద్వారా కడగండి, వాక్యం ద్వారా దేవుని ఆధారపడండి. హ్యూమన్ బెస్తం కంటే మనుషులు ఆధారపడడం కంటే దేవుని ఆధారపడండి. దేవుడు కృప చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు. దేవునిలో ఆధారపడకుండా దేవుడు ప్రియులారా మనతో మనకు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, మన దేవునిలో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. అంటే దేవునిలో ఆధారపడలేని మనుషుల్లో ఎక్కువ ఆధారపడుతున్న వ్యక్తులు ప్రభువుని ఇన్సల్ట్ చేస్తున్నట్టు. హల్లెలూయా. కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా శాపగ్రస్తులు అవుతాయని యెరెమయా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో 5-6వ వచనంలో రాయబడింది. కాబట్టి దేవుల్లో మేము ఆధారపడి బ్రతున్న వారు ఆశీర్వాదం అనుభవిస్తారని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం దైవజ్ఞానం పొందినట్టు దేవుడు సహాయం చేస్తున్నారు. కాబట్టి విన్న వాక్యాలు మన ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకు దేవుడు సహాయపడినాక ఇప్పుడు ఎవరు నాశనం అయిపోవద్దని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. అందువల్ల ప్రియులారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మనకు తెలియపరుస్తుంది. ఎవరైనా నాశనం అయిపోవాలని కాదు, నాశనం అయిపోవద్దు, దాని కొరకు దేవుడు ఈ వాక్యాలు తెలియపరుస్తుంది అనమాట మన అజ్ఞానాన్ని బట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం.
పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహిస్తున్న మంచి మాటను బట్టి ప్రత్యేకం శోధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి వాక్య రెవల్యూషన్ అధికంగా పరిశుద్ధాత్మ దేవా మాకు దేవా దేశమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాము. దేవా సిలువ వేయబడిన యేసుక్రీస్తు కూర్చున్న లోతైన ప్రతిష్ట తండ్రి వాక్యం వింటున్న వాక్యంలో ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దేవా సమర్థి హోలీ స్పిరిట్ దేవా మీరు దేశమని ప్రార్థన ఇస్తున్నాం. అలాగే దేవా సిన్ఫుల్ నేచర్ నుండి పాప స్వభావం నుండి బయటపడి తండ్రి సాతాను యొక్క ఉద్దేశం నుండి బయటపడి సాతాను యొక్క తందరాల నుండి బయటపడి ప్రభా తండ్రి ఆత్మానుసారంగా వాక్యానుసారంగా బ్రదైనట్టు హోలీ స్పిరిట్ దేవా మాకందరికి అధికమైన కృప దేవా దేశమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాము తండ్రి. ఓహే డబా కరబినా సుగోర కోరబినా సుయాడా కోరబిరే దేవా మీ ఆత్మజ్ఞానంతో నింపమైన ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రభా మీ చిత్తానికి లోబడి మీ స్వరానికి లోబడి ప్రతి వ్యక్తులుగా తండ్రి ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఎవరైనా దేవా పాపాలు చేస్తున్న స్థాయిలో ఉండే తండ్రి ప్రభా వారి పాపను క్షమించము తండ్రి. మీ రక్తం ద్వారా కడుగు తండ్రి మారు మనసు అనుభవంలోనికి నడిపించమని ప్రార్థన ఇస్తున్నాం దేవా. ఇప్పుడు దాకా సోదరు ఒకవేళ ఎవరైనా దేవా ప్రభా దేవ ఆత్మజ్ఞానం లేకుండా దైవజ్ఞానం లేకుండా సంఘానికి వ్యతిరేకమైన మాటలు క్రియలు చేసుకొని బ్రతని వారు ఉండే ప్రభా వారితో క్షమించమని ప్రార్థన ఇస్తున్నాం దేవా. మీ రక్తం ద్వారా కడుగు శుద్ధి చేయము తండ్రి. ఈ రోజు నుండైనా దేవా స్తోత్రం మంచి ఒక నిర్ణయంతో ప్రభా మీతో కలిసి సుధాత్మతో కలిసి దేవా మీ చిత్తానుసారంగా వాక్యానుసారంగా బ్రతికి మేలు పొందుకొని ఇద్దరులకు సంఘానికి అందరికీ మేలుగారంగా ఉండినట్టు కృప దయచమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాము తండ్రి. దేవా స్తోత్రం మీ రక్తం కింద మమ్మల్ని సమర్పిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.